హలో వ్యూవర్స్, నా పేరు డాక్టర్ కావ్యారెడ్డి, 49 ఇన్ఫర్టిలిటీ సెంటర్ వైజాగ్ బ్రాంచ్. ఇవాళ మనం అసలు అబార్షన్ అంటే ఏంటి, ఎవరెవరికి అబార్షన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, అలా మల్టిపుల్ టైమ్స్ అబార్షన్ అయినప్పుడు ఎటువంటి పరీక్షలు చేయించుకుని మళ్ళీ అలా అవ్వకుండా చూసుకోవాలి, నెక్స్ట్ వాటికి తగినంత ట్రీట్మెంట్ ఏంటి, దాని గురించి తెలుసుకుందాం. అబార్షన్స్ అంటే ఏంటంటే జనరల్గా బిఫోర్ 20 వీక్స్ ఎనీ ఎక్స్పల్షన్ ఆఫ్ ద ఫీటస్ బిఫోర్ 20 వీక్స్ ఆఫ్ జెస్టేషనల్ ఏజ్ మనం దాన్ని అబార్షన్గా కన్సిడర్ చేస్తాం. అబార్షన్స్ మల్టిపుల్ టైమ్స్ అంటే రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్ అనేది కూడా ఒక టర్మినాలజీ యూజ్ చేస్తాం అనమాట. అసలు రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్ అంటే ఏంటి, మల్టిపుల్ టైమ్స్ అంటే మోర్ దెన్ 3 times ఇఫ్ ద బేబీ హార్ట్ బీట్ డయాగ్నోజ్ అయిన తర్వాత మోర్ దెన్ 3 times కానీ 3 times కానీ అబార్షన్ అయితే వాళ్ళని మనం రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్గా కన్సిడర్ చేస్తాం. జనరల్లీ అబార్షన్ అవడానికి కారణాలు ఏముంటాయి అంటే క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ అంటే ఒక పిండం ఫార్మ్ అవడానికి వైఫ్ నుంచి 23 pairs ఆఫ్ క్రోమోజోమ్స్, హస్బెండ్ నుంచి 23 pairs ఆఫ్ క్రోమోజోమ్స్ అనేవి రావాలండి. వచ్చిన తర్వాత మనం వాటిని 46, ఒక మేల్ బేబీ అయితే 46XY, ఫీమేల్ బేబీ అయితే 46XX. దిస్ ఈజ్ అ నార్మల్ క్రోమోజోమల్ ప్యాటర్న్ అనమాట. కానీ ఎక్కువ అబార్షన్ అయ్యే వాళ్ళకి ఏం జరుగుతుందంటే ఈ అబ్నార్మాలిటీస్ ఇన్ ద క్రోమోజోమ్ ప్యాటర్న్, లైక్ ట్రైజోమీస్ కానీ, ఒక క్రోమోజోమ్ ఎక్కువ ఉండడం కానీ, మోనోజోమీస్ కానీ, క్రోమోజోమ్ తక్కువ ఉండడం కానీ, ట్రాన్స్లోకేషన్స్, ఇన్వర్షన్స్ అంటే అబ్నార్మల్ క్రోమోజోమ్స్ ఫార్మేషన్ కానీ జరుగుతూ ఉంటుంది. మోస్ట్ కామన్ ట్రైజోమీ వచ్చేసి ట్రైజోమీ 16గా చెప్పుకుంటాము, దాని మూలంగా ఎక్కువ అబార్షన్ అవుతుంది. అలాగే మోనోజోమీస్లో 45X అనమాట. వీటిల్లో అబార్షన్ అయ్యే క్యాపబిలిటీ, ఎక్కువ కెపాసిటీ అనేది ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మెటబాలిక్ అబ్నార్మాలిటీస్ అంటే ఒక ప్రెగ్నెన్సీ అనేది అంటే పిండం అనేది ఫార్మ్ అయిన తర్వాత ఆ పిండానికి సపోర్ట్గా అంటే పిండం జనరల్లీ ఎవరికైనా ఫుడ్ కావాలి, అలాగే బేబీ కూడా మన బాడీలో గ్రో అవుతున్నప్పుడు ఫుడ్ సప్లై అనేది, హార్మోనల్ సప్లై అనేది అవసరము. అది ల్యూటియల్ ఫేజ్లో అండాశయం నుంచి రిలీజ్ అయిన ఎగ్ నుంచి ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్ ఎక్కువ ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. ఆ ప్రొజెస్ట్రాన్ అనేది త్రూ అవుట్ ప్రెగ్నెన్సీ ఫస్ట్ 6 weeks దాకా ప్లెసెంటా ఫార్మ్ అవ్వక ముందు సపోర్ట్ ఇస్తుంది అనమాట. ఒకవేళ ఈ ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్ కరెక్ట్గా ప్రొడ్యూస్ అవ్వకపోతే, అబ్నార్మల్గా ప్రొడ్యూస్ అవుతే మనం దాన్ని ల్యూటియల్ ఫేజ్ డిఫెక్ట్ అని అంటాము. ల్యూటియల్ ఫేజ్ డిఫెక్ట్లో కూడా అబార్షన్స్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇంకోటి అబ్నార్మల్ డయాబెటిక్ లెవెల్స్ అంటే షుగర్స్ ముందు తెలియకపోవడము, షుగర్స్ ఎక్కువ ఉండడం కానీ, లేకపోతే థైరాయిడ్ హార్మోన్ అబ్నార్మాలిటీస్ అండ్ హైపోథైరాయిడిజం కానీ ఉన్నా సరే అబార్షన్స్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇది కాకుండా ఏంటంటే ఇమ్యునలాజికల్ ఫ్యాక్టర్స్ అంటే యాంటీఫాస్ఫోలిపిడ్ యాంటీలిపిడ్ సిండ్రోమ్ అని ఒకటి ఉంటుందన్నమాట. దాంట్లో యాంటీఫాస్ఫోలిపిడ్ అంటే ఫాస్ఫోలిపిడ్కి వ్యతిరేకంగా యాంటీబాడీస్ అని మన బాడీలోనే ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి. ఈ యాంటీబాడీస్ ఏం చేస్తాయంటే గర్భాశయంలో పిండం ఫార్మ్ అయిన తర్వాత మాయ అంటాం కదా, అంటే పిండానికి తల్లికి కనెక్షన్ అనేది ప్లెసెంటా అని ఉంటుందన్నమాట. ఆ ప్లెసెంటా ఫార్మ్ అయిన తర్వాత థ్రాంబోసిస్ చేస్తుంది. ప్లెసెంటాలోని బ్లడ్ వెజల్స్ని దాంట్లో ఫార్మ్ అయ్యి క్లాట్స్ చేస్తుంది, థ్రాంబోసిస్ అంటాం. దాని మూలంగా తల్లి నుంచి కావాల్సిన న్యూట్రియంట్స్ కానీ, బ్లడ్ సప్లై కానీ, ఆక్సిజన్ కానీ పిండానికి సరిగ్గా వెళ్ళవన్నమాట. దాని మూలంగా పిండం హార్ట్ బీట్ ఆగిపోవడము, అబార్షన్ అవడం జరుగుతుంది. ఇది ఇలాగే ఇమ్యునలాజికల్ ఫ్యాక్టర్స్. అదర్స్ ఏంటంటే థ్రాంబోఫీలియాస్ అంటారు. ఈ థ్రాంబోఫీలియాస్ కూడా సేమ్ ప్యాథోఫిజియాలజీ అనమాట. అంటే థ్రాంబస్ ఫామ్ అవటము, కావాల్సిన న్యూట్రియంట్స్ వెళ్ళకపోవడం జరుగుతుంది. దీన్ని మనం ఫ్యాక్టర్ V లేడెన్ మ్యూటేషన్ అని చెప్పి ప్రోటీన్ S డెఫిషియన్సీ అని మాత్రం అంటూ ఉంటామన్నమాట. దీంతోపాటు నెక్స్ట్ థింగ్ వచ్చేసి అనటమికల్ ఫ్యాక్టర్స్. 4th థింగ్ అనటమికల్ ఫ్యాక్టర్స్ అంటే పిండం అనేది గర్భకోశంలో ఫార్మ్ అయ్యి ఇంప్లాంట్ అవ్వాలి. ఈ గర్భకోశానికి సంబంధించి అంటే యూట్రస్కి సంబంధించి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా సరే అబార్షన్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఒకటి ఫైబ్రాయిడ్స్ ఉండడం కానీ, ఎండోమెట్రియల్ పాలిప్ ఉండడం కానీ, యూట్రస్ లోపల యూట్రైన్ పొర లోపల చిన్న అడెషన్స్ లైక్ హిస్టరీ ఆఫ్ ట్యూబర్క్లోసిస్ ఉన్నా, లేకపోతే ప్రీవియస్ అబార్షన్లో సరిగ్గా క్లీన్ చేయకపోయినా, ఎక్కువగా క్లీన్ చేసినా లోపల యూట్రస్ ఒక పొరలో అడెషన్స్ అనేవి ఫామ్ అవుతాయి అన్నమాట. అవి ఉన్నా సరే అబార్షన్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. అవే కాకుండా నెక్స్ట్ యూట్రస్ మౌత్ సర్విక్స్ అంటామన్నమాట. దాన్ని ఏదైనా సరే పిండము లోపల బిడ్డగా ఫార్మ్ అయినప్పుడు ఆ సర్విక్స్ అనేది ఓపెన్ అవ్వకుండా క్లోజ్ అయ్యి మాత్రమే ఉండాలి. కొంతమందికి ఏంటంటే ఆ సర్విక్స్ అనేది ఓపెన్ అయిపోతుంది. ఓపెన్ అవ్వడం మూలంగా 9 months కాకముందే ఈ అబార్షన్ అనేది జరిగిపోతుంది అనమాట. మనం దాన్ని సర్వైకల్ ఇన్కాంపిటెన్స్ అని పిలుస్తుంటాం. ఈ సర్వైకల్ ఇన్కాంపిటెన్స్ అనేది కొంతమందిలో ప్రీవియస్ హిస్టరీ ఏమీ లేకుండా కూడా సర్వైకల్ ప్రాబ్లం మూలంగా అబార్షన్ జరుగుతుంది. కొంతమందికి ఏంటంటే వాళ్ళకి చిన్నప్పటి
చిన్నప్పటి నుంచి గర్భకోశంలో ప్రాబ్లం అనమాట, అంటే ఫార్మేషన్ ఆఫ్ ద యూట్రస్లో ప్రాబ్లం ఉంటుంది. లైక్ యూనికార్నియేట్ యూట్రస్ కానీ, సెప్టేట్ యూట్రస్ కానీ, బైకార్నియేట్ యూట్రస్ కానీ, ఇలాంటి యూట్రస్లు ఉన్నప్పుడు మామూలుగా సర్విక్స్ యొక్క స్టెబిలిటీ అనేది కొంచెం తక్కువ ఉండి వీళ్ళల్లో సర్వైకల్ ఇన్కాంపిటెన్స్ ఉండి అబార్షన్ అయ్యే అవకాశం అనేది ఎక్కువ ఉంటుంది. ఇంకా ఇన్ఫెక్షన్స్, ద ఫిఫ్త్ వన్ ఈజ్ ఇన్ఫెక్షన్స్. ఇన్ఫెక్షన్స్ అంటే టార్చ్ ఇన్ఫెక్షన్స్. చాలామంది టార్చ్ టెస్ట్ చేసుకున్నాం మేడం, పాజిటివ్ వచ్చింది మేడం అని చెప్తుంటారు. ఈ టార్చ్ ఇన్ఫెక్షన్స్ మూలంగా అబార్షన్ అయితే ఒక ఫస్ట్ ఇన్ఫెక్షన్ వల్ల మాత్రమే అబార్ట్ అవుతుందండి. అంతేగాని రికరెంట్గా టార్చ్ ఇన్ఫెక్షన్ ఉండడం మూలంగా ప్రెగ్నెన్సీ అబార్ట్ అయిపోవడం అనేది జనరల్లీ జరగదు. టార్చ్ అంటే టాక్సోప్లాస్మోసిస్, రుబెల్లా, సైటోప్లాస్మా ఇన్ఫెక్షన్స్, హెర్పిస్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. వీటితో పాటు అదర్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కూడా, లైక్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అంటే వెజైనోసిస్ ఉంటుంది. వాళ్ళకి ఏంటంటే క్లమైడియా ఇన్ఫెక్షన్ కానీ, నైజీరియా గోనోకోక ఇన్ఫెక్షన్స్ కానీ ఉన్నా సరే వాటి మూలంగా ఏంటంటే ఇన్ఫెక్షన్ వెళ్ళి ఆ ప్రెగ్నెన్సీలో ఎంబ్రియో అనేది కూడా ఇన్ఫెక్ట్ అయ్యి అబార్షన్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ కాకుండా ఎనీ క్రానిక్ మెడికల్ డిసార్డర్స్ లైక్ క్రానిక్ లివర్ ప్రాబ్లం ఉండటం కానీ, క్రానిక్ రీనల్ ప్రాబ్లం ఉండటం కానీ, మదర్కి చిన్నప్పటి నుంచి ఉండి తెలియకపోయినా సరే వాళ్ళల్లో కూడా అబార్షన్ అయ్యే అవకాశం అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. మనం వీళ్ళని జనరల్గా ఈ పేషెంట్స్ ఎలాగొస్తారు అబార్షన్కి అంటే హిస్టరీ మామూలుగా చూసే పని అయితే అబార్షన్ వల్ల బ్లీడింగ్తో కానీ పెయిన్తో కానీ వస్తారు. అదే రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్ చూసుకున్న వాళ్ళైతే మనకి ప్రీవియస్ హిస్టరీ పట్టుకుని చాలామంది వస్తారు. మేడం మాకు ఇన్ని అబార్షన్స్ అయ్యాయి, మాకు 1వ నెలలో అబార్షన్ అయింది, 2వ నెలలో అబార్షన్ అయింది, 3వ నెలలో అబార్షన్ అయింది అని చెప్పి వస్తారనమాట. మనం ఇలాంటి పేషెంట్స్ వచ్చినప్పుడు ఎటువంటి ఇన్వెస్టిగేషన్స్ చేయాలి అని చూసుకునే పని అయితే ప్రెజెంట్ ఒక పేషెంట్ మనకి వచ్చింది, అబార్షన్తో వచ్చింది, ప్రీవియస్ హిస్టరీ ఆఫ్ 3 అబార్షన్స్ ఆల్రెడీ ఉన్నాయి, 2 అబార్షన్స్ ఆల్రెడీ ఉన్నాయంటే మనం అబార్ట్ అయిన ఫీటస్ని క్యారియోటైపింగ్ అనేది పంపించుకోవాలి. క్యారియోటైపింగ్ అంటే ఏంటంటే నేను ఇందాక చెప్పినట్టు క్రోమోజోమ్స్ అనేవి నార్మల్గా ఉన్నాయా లేదా టెస్ట్ చేసుకోవడానికి అబ్నార్మల్ ప్లసెంటాని కానీ అబ్నార్మల్గా ఉన్న ఫీటస్ని కానీ ఏదైతే అబార్ట్ అయిపోయిందో దాన్ని మనం క్యారియోటైపింగ్ పంపించుకుంటాం అనమాట. ఆ క్యారియోటైపింగ్లో అసలు బేబీకి ఏమైనా ప్రాబ్లం ఉందో తెలుస్తుంది. అలాగే నెక్స్ట్ క్యారియోటైపింగ్ ఆఫ్ ద మదర్ అండ్ ఫాదర్, తల్లికి తండ్రికి కూడా క్రోమోజోమ్ అబ్నార్మాలిటీస్ ఏమన్నా ఉన్నాయని తెలుసుకుంటాం అనమాట. ఎందుకంటే కొన్ని క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్లో లైక్ ఫర్ ఎగ్జాంపుల్ బ్యాలెన్స్డ్ ట్రాన్స్లోకేషన్ అనే వాళ్ళల్లో ఎన్నిసార్లు ట్రై చేసినా సరే అబార్షన్ అయ్యే క్యాపబిలిటీ అనేది ఎక్కువ ఉంటుంది. సో అలాంటి ఐడెంటిఫై చేసుకుంటే నెక్స్ట్ హౌ కెన్ వీ గో విత్ ద పేషెంట్, హౌ కెన్ యూ ట్రీట్ ద పేషెంట్ అనేది తెలుస్తుంది. కాబట్టి ఫాదర్ మదర్ది కూడా మన క్రోమోజోమ్స్ అబ్నార్మల్గా ఉన్నాయా లేదా తెలుసుకోవడం ఇంపార్టెంట్. అలాగే ఇందాక చెప్పి మెటబాలిక్ డిజార్డర్స్, థైరాయిడ్ ప్రొఫైల్ చేయించుకోవాలి. నెక్స్ట్ డయాబెటీస్ ఉందా లేదా అని చెప్పి ఫాస్టింగ్ బ్లడ్ షుగర్స్, పోస్ట్ ప్రాండియల్ బ్లడ్ షుగర్స్ చేయించుకోవాలి. ఎనటమికల్ ప్రాబ్లమ్స్ చూడటానికి మనం స్కాన్ చేయించుకుని యూట్రస్లో ఏమైనా ప్రాబ్లం ఉందా అంటే ఫైబ్రాయిడ్స్ ఏమైనా ఉన్నాయా, పాలిప్స్ ఏమైనా ఉన్నాయా, అబ్నార్మల్గా ఏమైనా యూట్రస్ ఉందా అని తెలుసుకోవడానికి స్కాన్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఇమ్యునాలజికల్ ప్రాబ్లమ్స్ మెయిన్ మోస్ట్ కామన్ వచ్చేసి యాంటీఫాస్ఫోలిపిడ్ సిండ్రోము. దీనికి మనం బ్లడ్ టెస్ట్ ద్వారా ఇది ఉందా లేదా కనుక్కోవచ్చు. దీన్ని ట్రీట్ చేయడం చాలా ఈజీ, కానీ డయాగ్నోస్ చేయడం అయితే కొంచెం కాస్ట్లీ టెస్ట్, కానీ చేయించుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. అండ్ ఇందాక మెడికల్ డిసార్డర్స్కి రీనల్ ఫంక్షన్ టెస్ట్ కానీ లివర్ ఫంక్షన్ టెస్ట్ కానీ చేయించుకోవాల్సి ఉంటుంది. ఒకసారి పాస్ట్ హిస్టరీ ఆఫ్ టార్చ్ ఇన్ఫెక్షన్ అనే డయాగ్నోస్ అయిన తర్వాత అటువంటి టెస్ట్ని మళ్ళీ రిపీట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అది మళ్ళీ అది ఒక్కసారి వచ్చిన తర్వాత మాత్రమే ఆ ప్రెగ్నెన్సీ అనేది ఎఫెక్ట్ అవుతుంది. ప్రీవియస్ హిస్టరీ ఆఫ్ టార్చ్ మూలంగా ప్రెజెంట్ ప్రెగ్నెన్సీ అనేది ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ అనేది తక్కువ ఉంటుంది. ఒకవేళ టార్చ్ నెగిటివ్ వచ్చినట్టు అయితే ఒకసారి రుబెల్లా వ్యాక్సినేషన్ వేయించుకోవడం మంచిది. అది సెకండ్ డోస్ ఆఫ్ రుబెల్లా వ్యాక్సిన్ అయిపోయిన తర్వాత మినిమం ఒక 2 months గ్యాప్ తీసుకుని ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడం అనేది మంచిది. ఇక నెక్స్ట్ ట్రీట్మెంట్ ఎలాగ చేస్తాము అంటే ఫస్ట్ థింగ్ వచ్చేసి ఎటువంటి క్రోమోజోమల్ అబ్నార్మాలిటీ లేకపోతే నథింగ్ టు బి వరీడ్. క్రోమోజోమల్ అబ్నార్మాలిటీ ఉంటే యాజ్ ఐ సెడ్ బిఫోర్ ఇఫ్ ఇట్ ఈస్ ఎ బ్యాలెన్స్డ్ ట్రాన్స్లోకేషన్ అది కంపల్సరీ రికరెన్స్ రేట్ అనేది ఎక్కువ కాబట్టి వీళ్ళకి ఏంటంటే ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్స్ అనేది చేయించుకోవడం అనేది మంచిది. నెక్స్ట్ డయాబెటీస్ ఉన్న లైక్ థైరాయిడ్ అబ్నార్మాలిటీ ఉన్న దానికి కరెక్ట్ ట్రీట్మెంట్ అనేది ఇస్తాము. అలాగే ఎనటమికల్ అబ్నార్మాలిటీస్ ఏంటంటే లైక్ సర్వైకల్ ఇన్కాంపిటెన్స్ హిస్టరీ ఉంటే మాత్రం డెఫినెట్లీ ఈ ప్రెగ్నెన్సీలో మనం సర్వైకల్ ఎన్సెర్క్లాజ్ అనేది చేసుకోవాలి. సర్వైకల్ ఎన్సెర్క్లాజ్ 2 types ఉంటాయి, షిరోత్కస్ ప్రొసీజర్ అని లేకపోతే మెక్డొనాల్డ్స్ ప్రొసీజర్ అని. ఏది ఎవ్రీ ప్రెగ్నెన్సీ అయిన తర్వాత 6 weeks స్కాన్ అయిన తర్వాత 12 weeks స్కాన్ అయిన తర్వాత ప్రీవియస్గా ఎప్పుడైతే మనకు అబార్షన్ అయిందో దాన్ని చూసుకుని 1 month ముందే ఈ సర్వైకల్ ఇన్కాంపిటెన్స్ సర్జరీ అనేది ప్లాన్ చేసుకోవడం అనేది మంచిది. అలాగే సెప్టమ్ ఉన్న బైకార్నియేట్ యూట్రస్ ఉన్నా సరే ఇఫ్ దెర్ ఈస్ ఎనీ ఇండికేషన్ ఓన్లీ విల్ గో ఫర్ సర్వైకల్ ఎన్సెర్క్లాజ్. యూనికార్నియేట్ యూట్రస్ ఉంటే మాత్రం మళ్ళీ సర్వైకల్ ఎన్సెర్క్లాజ్ చేయించుకోవడం మంచిది. అంటే ప్రీవియస్
2 అబార్షన్స్ ఉన్నాయి, సెకండ్ ట్రైమిస్టర్ అబార్షన్, ఓన్లీ సర్వైకల్ ఇన్కాంపిటెన్స్ మూలంగా కూడా మనం సర్వైకల్ ఎన్సెఫలాస్ చేయించుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి యాంటీఫాస్ఫోలిపిడ్ సిండ్రోమ్. దీన్ని అయితే మేనేజ్ చేయడం వెరీ ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఈ కండిషన్లో మనం ప్రొఫైలాక్టిక్గా ఒకసారి డయాగ్నోస్ చేసుకున్న తర్వాత ప్రీవియస్ హిస్టరీ ఆఫ్ 2 అబార్షన్స్ ఉన్న వాళ్ళకి హెపారిన్ అలాంగ్ విత్ ఎకోస్పిరిన్ యాడ్ చేసుకుంటే ఈ ప్రెగ్నెన్సీ అనేది ఫార్వర్డ్ అవ్వడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో రికరెంట్గా అబార్షన్స్ అవుతున్నాయి అంటే భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. కరెక్ట్గా డయాగ్నోస్ చేసుకుని ట్రీట్మెంట్ చేసుకుంటే మోర్ దాన్ 50% ఆఫ్ ద కపుల్ నెక్స్ట్ ప్రెగ్నెన్సీ అనేది సేఫ్గా హెల్దీ బేబీ కావే అవకాశం అనేది ఎక్కువ ఉంటుంది. థ్యాంక్ యూ.